ప్రియమైన దేవుని వారలారా, స్వయంకృత అపరాధం వల్ల ఇప్పుడు లోతు కుటుంబం తీవ్రమైన అపాయంలో చిక్కుకుపోయింది. సొదొమ గొమొర్రాల పైపై అందాలకు ముచ్చటపడి కంటి ఆకర్షణలకు తలొగ్గి కలల ప్రపంచాన్ని ఊహించుకున్న లోతుకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. ఒక్కడే చిక్కుకుంటే ఏమో కానీ తనతో పాటు తన భార్య పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు వారంతా ప్రమాదపు టంచున నిలబడి ఉన్నారు. ఏంటా ప్రమాదం అంటే, సొదొమ గొమొర్రాల అసహనాన్ని, రోత పుట్టించే జీవితాన్ని, పనులను ఎంతకాలం భరించాడో ఏమో, ఎన్నిసార్లు హెచ్చరించి చూశాడో ఏమో. సహజంగా కరుణా సంపన్నుడు, సహనమూర్తి అయిన దేవునికి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అంతేకాకుండా ఎవరో చాలా బలంగా దేవుని శత్రువులో లేక సొదొమ గొమొర్రాల శ్రేయోభిలాషులో, ఏం దేవా, ఈ సొదొమ గొమొర్రాల ప్రజల జీవిత విధానం, చేస్తున్న పనులు నీకు కనిపించడం లేదా అంటూ దేవుణ్ణి పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం స్వయంగా దేవుడే 2 సార్లు చెప్పారు. మొదటిసారి ఆదికాండం 18వ అధ్యాయం 20-21 వచనాలలో దేవుడు చెప్పారు. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది: అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వారి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను అని వ్రాయబడి ఉంది. అలాగే రెండవసారి ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనంలో లోతుతో దేవుని దూతలు మాట్లాడుతూ, మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను అని చెప్పారు. ఈ 2 సార్లు చెప్పబడిన మాటలు విన్నాక ఇంతకు ఈ మొర ఎవరు పెట్టుంటారబ్బా అని ఆలోచించడం మొదలు పెడితే నాకు తోచినటువంటి మొదటి ఆలోచన ఏంటంటే, ఏ పట్టణంలోనైనా అందరూ పాడైపోతారా ఏంటి? చాలామంది పాడైపోయినా కొద్దిమంది అయినా మంచివారు, నీతిమంతులు సొదొమ గొమొర్రాలలో ఉండి ఉంటారు. వారు దేవుని జోక్యం కొరకు అప్పీల్ చేసి ఉంటారు అని. కానీ ఈ ఆలోచన మరెక్కడైనా చెల్లుతుందేమో కానీ సొదొమ గొమొర్రాల విషయంలో కాదు అని దేవుడు నాకు 2 విషయాలను బయలుపరిచారు. మొదటి విషయం ఏంటంటే, అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన. ఇది 18వ అధ్యాయం 20వ వచనం నుండి 33వ వచనం వరకు రాయబడి ఉంది. పట్టుమని 10 మంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేరని ఈ విజ్ఞాపన తేల్చేసింది. అలాగే 19వ అధ్యాయం 4-5 వచనాలలో వ్రాయబడిన మాటలు కూడా దీన్ని రూఢిపరిచాయి. ఏం రాయబడింది ఇక్కడ? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని చెప్పిరి. ఎంత దుర్మార్గం అండి! అన్ని వయసుల వారు చెడిపోయారు, అందరూ చెడిపోయారు, నలుదిక్కులలో ఉన్నవారు చెడిపోయారు. దీంతో నా ఈ సొదొమ గొమొర్రాలలోని ఎవరైనా నీతిమంతులు, మంచివారు మొరపెట్టారేమో దేవునికి అన్న ఆలోచన వీగిపోయింది. మరెవరు పెట్టుంటారు ఈ మొర అని ఇంకా నేను ఆలోచిస్తుండగా మరో 2 ఆలోచనలు నాకు కలిగాయి. ఒకటి, దుష్టుడైన అపవాది పదే పదే దేవుణ్ణి గుచ్చి గుచ్చి అడిగాడు, ఏం దేవా, నీ దగ్గర అందరికీ ఒక న్యాయం కాదా? నేను తప్పు చేస్తే నన్ను త్రోసివేసిన నీ కండ్లకు నిత్యం అసహజ కోరికలతో, విశృంఖలత్వంతో, పరదేశులపైన బలాత్కారంతో రోత పుట్టిస్తున్న సొదొమ గొమొర్రాలలోని ప్రజలు నీకు కనిపించడం లేదా అంటూ దెప్పి పొడుపు మాటలతో సొదొమ గొమొర్రాల నాశనాన్ని డిమాండ్ చేశాడు. ఈ ఆలోచన రాగానే నాకు చాలా ఆశ్చర్యం, భయం కూడా వేసింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఇష్టానుసారం పిచ్చి పిచ్చిగా జీవిస్తే
మన తల్లి తండ్రి అయిన దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి దీర్ఘశాంతం వహించినా సరే అపవాది మాత్రం చూస్తూ ఊరుకోడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి అపవాదికి చిన్ని అవకాశం మనం కల్పించినా మన నాశనాన్ని పతనాన్ని కోరుకునేవాడు వెంటనే దేవుని దగ్గర మన విషయాన్ని పెట్టేస్తాడు. ఇది ఎలా అంటే, ఈ లోకంలోని మన తల్లిదండ్రుల దగ్గరకు వారంటే గిట్టని వాళ్ళు వచ్చి, ఏమయ్యా మీరు అందరికీ పెద్ద నీతులు చెప్తారు, ఇప్పుడు మీ పిల్లాడు చేసిన పనికి ఏం చెప్తారు చెప్పండి అంటూ వారికి తలవంపులు తేవడానికి ప్రయత్నిస్తారే, ఇదిగో అటువంటిదన్నమాట. అందుకే దేవుడు మనల్ని 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అంటూ హెచ్చరించాడు. అవును, నిబ్బరమైన బుద్ధి మెలకువ లేని సొదొమ గొమొర్రా ప్రజలు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. సరే, ఎవరు పెట్టుంటారబ్బా ఈ మొర అన్న నా అన్వేషణకు తట్టిన మరొక ఆలోచన, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఆలోచన కలిగిన అబ్రాము లోతులు. సొదొమ గొమొర్రాల రక్షణ కొరకు, అక్కడి ప్రజల మారు మనసు కొరకు ప్రతి దినము వారు అప్పీల్ చేస్తూ వచ్చారు. సరే, ఎవరు మొరపెట్టినా, అది మన నాశనం కోరే వారి మొరే అయినా లేక మన రక్షణ కోరే వారి మొరే అయినా, ఏదైనా సరే దేవుడు తాను స్వయంగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. ఇది స్వయంగా దేవుడే ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనంలో, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినట్టే 2 దేవదూతలతో ఒక కమిషన్ వేశారు. అది తెలియని మూర్ఖులైన ప్రజలు వారి పట్లే అసభ్యంగా ప్రవర్తించారు. దేవుని శిక్షకు మేము సంపూర్ణంగా అర్హులమే అంటూ ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా చాలా తేలికగా వారికి వారే రూఢీ చేసేశారు. ఇంకా దీంతో దేవుని కోపం కట్టలు తెంచుకుంది. అత్యంత అసహ్యతను రోతను పుట్టిస్తున్న వారి పనులను బట్టి వారిని అందరినీ కాల్చి బూడిద చేసేయాలి అనే ఒక కఠినమైన నిర్ణయాన్ని దేవుడు ప్రకటించేశాడు. ఇక అది జరగడం తథ్యం. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అక్కడే లోతు కూడా తన భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు. అగ్ని గంధకాలను కురిపిస్తే అందరితో పాటు అతని కుటుంబం కూడా బూడిదైపోతుంది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి దేవుడు? ఒకప్పుడు అబ్రహామును అన్నీ విడిచి రమ్మని పిలిస్తే అబ్రహాముతో పాటే, దేవా నేను వస్తాను, నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను అంటూ దేవుని కొరకే సమర్పించుకున్న లోతును కంటి ఆకర్షణతో సొదొమ గొమొర్రాలను ఎన్నుకుని స్వయంకృతాపరాధానికి పాల్పడిన ఒకే ఒక్క కారణంతో ఆ పట్టణస్థులతో పాటే కాల్చి బూడిద చేసేయాలా, లేక మరో ప్రత్యామ్నాయం ఏమైనా చూడాలా? దేవునికే పెద్ద చిక్కు వచ్చి పడింది. కానీ చివరికి అన్యాయస్తుడు కాని మన మంచి దేవుడు లోతు కుటుంబాన్ని దుర్మార్గులైన సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను ఒకే ఘాటిన కట్టడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. కీర్తనలు 91వ సంకీర్తన 11-12 వచనాలలో, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని దేవుడు చెప్పినట్లుగా తన కొరకే సమర్పించుకున్న తన బిడ్డ అయిన లోతును కాపాడడానికి దేవుడు తన దూతలనే స్వయంగా పంపించాడు. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి అని వ్రాయబడి ఉంది. తనను ఆశ్రయించిన వారి పట్ల ఆ దేవుడు ఎంతటి కరుణామయుడో కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఏం దేవా,
భూలోకంలోని ఈ మనుషులు ఇంతగా చెడిపోయినా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? నాకొక న్యాయం, వీరికొక న్యాయమా అనే అపవాది మొరో, లేక మా ప్రభువా, మా దేవా, మీ సేవ కొరకు మేము మా జీవితమంతా పరితపిస్తే, మీ పిలుపు మేరకు ప్రజల జీవితాలు బాగు చేయడానికి మా జీవితాలు పణంగా పెడితే వారు మా పట్ల ఇంత నిర్దయగానా ప్రవర్తించేది అనే గ్రహం స్టెయిన్స్ లాంటి హతసాక్షుల రక్తఘోషో, లేక భూలోకం మారాలి, నా సంఘం మారాలి, నా సంఘం బాగుండాలి, నా సంఘంలో ఉండే బిడ్డలందరూ బాగుండాలి అని నిరంతరం ప్రార్థించే నేటి నీతిమంతులైన కాపరుల ప్రార్థనో, కారణం ఏదైనా భూలోకమును గూర్చిన మొర దేవుని సన్నిధిలో గొప్పదయ్యింది. దేవుడు తానే స్వయంగా మన మధ్యకు వచ్చి పరిశీలించి సరిచేసే ప్రయత్నం చేసినా మారే స్థితిలో మనుషులు అస్సలు లేరు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత కరోనా వైరస్ భూమిని బూడిద చేసేశాయి. ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో గాఢాంధకారంలో చిన్న మిరుగుడు పురుగుల దేవుని పిలుపుని అందుకుని దేవుని కొరకే సాక్షులుగా జీవించాలని సమర్పించుకున్న మనకున్న చిన్ని ఆశ లోతు ఉదంతమే. అంతటి విపత్తులో సైతం లోతు కుటుంబం రక్షింపబడడానికి 2 కారణాలున్నాయి. నేటి మన బలమైన ఆయుధాలు కూడా ఇదిగో ఈ 2 కారణాలే. ఒకటి, నీతిమంతుడైన అబ్రాము లోతు కొరకు బహుబలంగా విజ్ఞాపన చేశాడు. దీనిని మనం 18వ అధ్యాయం 20వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తున్నాం. 50, 45, 40, 30, 20, 10 అంటూ దేవుని దగ్గర దుష్టులతో నీతిమంతులను నాశనం చేయుదువా దేవా, దుష్టులతో నీతిమంతులను నాశనం చేయుదువా దేవా అంటూ అబ్రాము గోజాడాడు, తీవ్రంగా దేవునితో పెనుగులాడాడు. ఇదిగో ఇటువంటి విజ్ఞాపనకర్తలు మనకిప్పుడు కావాలి. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము కలిగినదయుండును అని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తోంది. ప్రియ స్నేహితులారా, మీరు మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని, మీ సమాజాన్ని, మీ దేశాన్ని నిజంగా ప్రేమించేవారైతే బలమైన విజ్ఞాపనకర్తలుగా మారి దేవుని పాదాల చెంత అబ్రాములాగా గోజాడాలి. వాళ్ళందరి రక్షణ కొరకు అబ్రాములాగా దేవుని దగ్గర పెనుగులాడాలి. చుట్టూ సమాజం మొత్తం కలుషితమైనదే అయినా సరే తనను తాను లోతు పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు గనుక తాను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అన్నది నాకు కనిపిస్తూ ఉన్నటువంటి 2వ కారణం. ఎస్, Lot's tormented soul saved his entire family. పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను అని రాశాడు. ప్రియ స్నేహితులారా, నీ చుట్టూ ఉన్న సమాజంలోని పాపం, దుర్నీతి, దుష్టత్వం, విశృంఖలత్వం నీవెప్పుడు నీ దరి చేరనీయకు. దుష్కామ క్రియల జోలికి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎప్పుడు నీవు వెళ్ళనీయకు. ఆపద్దినమున అదే లోతు రక్షణకు కారణమైనట్లుగా నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మనకు, మన సంఘానికి కూడా రక్షణ సాధనమై ఘోరమైన విపత్తులు ఎన్నొచ్చినా తప్పించి వాటి నుండి మనల్ని కాపాడుతుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరో వాక్య ధ్యానంలో మేము పాలు పంపులు పొందడానికి మీరు కృపనిచ్చినందుకు, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు
మీకు కృతజ్ఞతాస్తుతులు. లోతు జీవితానుభవం నేర్పిస్తూ ఉన్న ఈ పాఠం, సొదొమ గొమొర్రా ప్రజల జీవితానుభవాలు నేర్పిస్తూ ఉన్న ఈ పాఠం, అబ్రాము విజ్ఞాపన అనుభవం నేర్పిస్తూ ఉన్న ఈ పాఠం మా జీవితంలో మేమందరం నేర్వడానికి సహాయం చేయండి. ఎన్ని విపత్తులు ఈ లోకానికి సంభవించినా వాటిలో సైతం మేము తప్పించుకోగలిగే మీ దివ్యమైనటువంటి దక్షిణ హస్తం ఎల్లప్పుడూ మాతోనే ఉంది అని విశ్వసించగలుగుటకు మీరు కృపను అనుగ్రహించండి. మా సంఘమును, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ, క్రైస్తవ సమాజం అంతటిని ఎల్లప్పుడూ మీ రెక్కల నీడలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు పుణ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ప్రజల బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమెన్.